నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లైక్ ఇంతకుముందు చెప్పినట్టే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ద ఫార్మ్ mdx plus ndy is equal to 0 is said to be a non-exact differential equation if dou m by dou y is not equal to dou m by dou x. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ అంటే ఈ ఫామ్లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు డో ఎం బై డో వై నాట్ ఈజ్ ఈక్వల్ టు డో ఎం బై డో ఎక్స్ అయితే అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే let mdx plus ndy is equal to 0 be a non-exact differential equation if it can be made an exact differential equation by multiplying with a suitable function mu of x comma y not equal to 0, then this mu of x comma y is said to be an integrating factor of mdx plus ndy is equal to 0. అంటే ఒకవేళ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక నాన్ ఎగ్జాక్ట్ అని మనం ప్రూవ్ చేసినాము అనుకో, దాని తర్వాత దాన్ని ఒకవేళ ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలంటే ఏదైనా ఒక ఫంక్షన్ లైక్ mu of x comma y అనే ఒక ఫంక్షన్ని మనం ఆ ఈక్వేషన్ని కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఈ mu of దేంతో అయితే మనం మల్టిప్లై చేసినాము లైక్ mu of x comma y ని మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనకి ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి దీన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎం బై డో ఎక్స్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. దాన్ని మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. నోట్ ఏంటిదంటే ఒక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనం ఒక దానికి ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, దెర్ మే బి ఏ ఛాన్స్ అంటే అంతకంటే ఎక్కువ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. అంటే మోర్ దెన్ వన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఉండొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్ టు సాల్వ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ప్రీవియస్ వీడియోలో అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఈ వీడియోలో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇందులో అయితే టోటల్ 5 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ వి సాల్వ్ ద నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై అరేంజింగ్ ద టర్మ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫార్ములా. సో ఇన్స్పెక్షన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఇందులో ఈ ఫార్ములాస్ అయితే మనకు యూజ్ అవుతాయి. మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని రీఅరేంజ్ చేస్తాం. అంటే ఒక టర్మ్ అటు ఒక టర్మ్ ఇటు డివైడింగ్ మల్టిప్లైయింగ్ చేసి ఈ ఫార్ములాస్ వచ్చేలా చూసుకుంటాం. ఈ ఫార్ములాస్ వస్తే ఆ ఈక్వేషన్ అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. సో ఈ పీడిఎఫ్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫార్ములాస్ అయితే నేర్చుకోవాల్సిందే ఒకవేళ ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ నేర్చుకోవాలనుకుంటే. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్స్పెక్షన్ మెథడ్లో సాల్వ్ x dy మైనస్ y మైనస్ x dx ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ మనం అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ mdx and dy ఇలా అనుకుంటే ఏమవుతుంది మైనస్ ఆఫ్ y మైనస్ x అండ్ ఏమవుతుంది x. మనం ఒకసారి డో ఎం బై డో వై చేస్తే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి మైనస్ y యొక్క డెరివేటివ్ ఏమవుతుంది -1 అవుతుంది. ఎందుకంటే d బై dx ఆఫ్ x ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x dy ఆఫ్ ప్లస్ x ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు y చేసినాం కాబట్టి x అనేది కాన్స్టెంట్. dx ఆఫ్ k ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ 0 -1 ప్లస్ 0 అవుతుంది -1. సో n ఈజ్ ఈక్వల్ టు x డో ఎన్ బై డో ఎక్స్ అంటే dy dx ఆఫ్ x ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. సో డో ఎం బై డో వై ఏమో -1 వచ్చింది, డో ఎన్ బై డో ఎక్స్ ఏమో 1 వచ్చింది. అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ డో ఎన్ బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఈక్వేషన్ 1 అనేది నాన్ ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే x dy మైనస్ y ఇంటూ dx మైనస్ y dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఇంటూ dx ప్లస్ x dx ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అయితే ఎక్స్పాండ్ చేసి రాసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే x dy మైనస్ y dx ప్లస్ x dx అనేది ఉంది. సో దీన్ని డివైడింగ్ విత్ x స్క్వేర్ చేస్తే ఈ రెండు సపరేట్గా x స్క్వేర్తో డివైడ్ చేసినాం, ప్లస్ దీన్ని సపరేట్గా x స్క్వేర్తో డివైడ్ చేసినాం. సో x dy మైనస్ y dx డివైడెడ్ బై x స్క్వేర్, x dy మైనస్ y dx బై x స్క్వేర్ వచ్చింది. ప్లస్ x ఆల్రెడీ ఉంది, మనం x స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం అంటే x కట్ అయిపోయి 1/x మిగులుతుంది. సో 1/x dx ఈజ్ ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ తోటి ఎందుకు డివైడ్ చేసినాం అంటే మీరు ఈ టర్మ్ అనేది అబ్జర్వ్ చేయండి. x dy మైనస్ y dx మనం ఇందాక చదువుకున్న ఫార్ములా చూసుకుంటే ఇక్కడ x dy మైనస్ y dx ఏడు ఉంది, ఇక్కడ లేదు ఎందుకంటే ప్లస్ ఉంది.
సో ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డిఎక్స్, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అనేది అయితే ఇక్కడ ఉంది, కానీ కింద ఎక్స్ స్క్వేర్ ఎక్స్ట్రాగా ఉంది. సో మనం ఎక్స్ స్క్వేర్ కనుక డివైడ్ చేసి యాడ్ చేస్తే ఈ ఫార్ములా అయితే మనకి యూజ్ అవుతుంది. సో మనం అందుకే ఎక్స్ స్క్వేర్ తోటి ఈ మొత్తాన్ని డివైడ్ చేసినాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ 0/x స్క్వేర్ ఏమవుతుంది, 0 అవుతుంది, ఎందుకంటే 0 తోటి ఏ డివైడ్ చేసినా 0 అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ అయితే 0 అవుతుంది. సో ఇక్కడ ఈ ఫార్ములా అయితే వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం ఈ అంత టర్మ్ని డిఫరెన్సియేషన్ ఆఫ్ y/x అనేది రాసుకోవచ్చు, ప్లస్ 1/x dx అనేది అలాగే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y/x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు ఏంటిది y/x. సో y/x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమవుతుంది, log x అవుతుంది, ఏదైతే ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log x అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి y/x ప్లస్ log x ఈజ్ ఈక్వల్ టు c. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ y dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఇందులోంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని డిఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్లో ఈ 2ని కామన్ తీస్తే మైనస్ 2 వచ్చేస్తుంది, మిగిలినవి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై. నెక్స్ట్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, y వచ్చేస్తుంది, dy ఉంది కాబట్టి ప్లస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సింగిల్ టర్మ్స్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివైని సపరేట్గా రాసుకుంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఈ 2 టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది కామన్గా ఉంది. సో అది కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 వచ్చేస్తుంది, 1 dx మైనస్ ఇక్కడ 2 ఉంది, డివై ఉంది కాబట్టి మైనస్ 2 dy, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని కామన్ తీసినాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ 1 dx ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ dx అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2 dy ఏమవుతుంది, మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు టర్మ్స్ని అయితే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఉంది. మనం ఫార్ములాలో చూసుకుంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఇదైతే ఉంది, కానీ కింద మనకి ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తే మనం ఈ ఫార్ములాను అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తోటి డివైడ్ చేసేద్దాం. సో డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేస్తే మనకు వచ్చేసే టర్మ్ అయితే వచ్చేస్తుంది, మన ఫార్ములా టర్మ్ అయితే. రైట్ సైడ్ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టర్మ్ అంతా మనకైతే ఆ ఫార్ములా అయితే తెలుసు, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది, డిఫరెన్సియేషన్ ఆఫ్ 1/2 log ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఏంటిది 1 dx. సో ఏమైనా 1 రాసిన వస్తుంది, రాయకుండా వస్తుంది, 1 dx మైనస్ 2 dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రేషన్ చేసినాక ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది 1/2 log ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కే డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ వచ్చేసింది మైనస్ 2 dy, ఇది కూడా కాన్స్టెంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కే డివై ఏమవుతుంది, వై అవుతుంది, ఇంకా విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే వై అవుతుంది. సో మైనస్ 2 అయితే కాన్స్టెంట్, మైనస్ 2 రాసేసినాం అంటే ఏమున్నట్టు డివై అన్నట్టు, కాబట్టి వై వచ్చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు సి. ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y డివై ఈజ్ ఈక్వల్ టు 2x dx. సో ఇందులో నుంచి డివైని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై అవుతుంది, మైనస్ 2y డివై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2x dx. ఈ మైనస్ 2y డివైని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 2y డివై అవుతుంది. సో ప్లస్ y డివై, ఈ 2 టర్మ్స్లో నుంచి 2 అయితే కామన్ తీసాం. సో 2x dx ప్లస్ 2y డివై అవుతుంది, దాని నుంచి 2 కామన్ తీస్తే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై అవుతుంది. సో ఈ టర్మే ఇక్కడికి వచ్చేసింది అన్నట్టు. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఈ టర్మ్ అయితే మనం చూసినాం, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై సేమ్ ఫార్ములా. మనం ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తోటి డివైడ్ చేసేస్తే సరిపోతుంది. సో డివైడింగ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్,
ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే ఉంది. సో ఇవి రెండు అయితే క్యాన్సిల్ అయిపోయి 1dy వచ్చేస్తుంది. సో రైట్ సైడ్ 2 అనేది కామన్ ఉంది. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీని ఫార్ములా అయితే మనకు తెలుసు, డి ఆఫ్ 1/2 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. 1dy ఈజ్ ఈక్వల్ టు 2d 1/2 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎలా వచ్చిందంటే దీనికి ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 ఇంటూ 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది రెస్పెక్ట్ టు వై, కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, వై అవుతుంది. సో ఇంటూ 1 కాబట్టి 1 ఇంటూ వై అవుతుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన టర్మ్ ఏంటిది, ఇది ఆల్రెడీ 1/2 అని 2 అని క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలిన టర్మ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇంటిగ్రేషన్ చేసినా కాబట్టి ఒక కాన్స్టెంట్ అనేది ఎక్కువ ఆడైపోతుంది. సో ప్లస్